హే గాయ్స్ ఎలాగున్నారు? సో మీకు రెగ్యులర్ కేఫ్‌కి వెళ్ళి మీకైతే చిరాకైతే వచ్చిందా? సో అలాగైతే ఆర్ట్ కేఫ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వైజాగ్‌లో అయితే రీసెంట్‌లీ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ యాంబియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ డిఫరెంట్‌గా ఆలోచించి లైక్ ఎవ్రీథింగ్ వాస్ అన్ ఆర్ట్. సో చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. యాంబియన్స్ కూడా బాగుంది. ఫుడ్ బాగుంది. అండ్ ఇప్పుడు మీకు కనబడుతుంది చూసారా? సో ఇవి మనం సెలెక్ట్ చేసుకొని మనమైతే ఆర్ట్ అయితే గీయొచ్చు. సో దానికి ఛార్జెస్ ఉంటాయి. సో ఛార్జెస్ కూడా వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. వన్స్ ఛార్జ్ అనేది మెన్షన్ చేశాక మీకు నచ్చింది మీరు తీసుకొని వాళ్ళైతే మనకి పెయింట్స్ అడిగితే వాళ్ళైతే పెయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ద్వారకా నగర్ 4th లైన్‌లో ఉంటది. లైక్ తిలక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది. అండ్ బేసిక్‌లీ మనం కేఫ్‌కి వెళ్ళామంటే నార్మల్‌గా ఏమైనా ఆర్డర్ చేసుకున్నామా, తిన్నామా, వచ్చేసామా అని చెప్పి ఉంటది కదా! ఇక్కడైతే ఫస్ట్ నన్నైతే ఆర్ట్ గీయమన్నారు. సో నేనైతే ఫస్ట్ రిజెక్ట్ చేశాను. ఎవరు గీస్తారులే అని చెప్పి అన్నాను. తర్వాత నెమ్మదిగా మా వైఫ్, మా సిస్టర్ కూడా స్టార్ట్ చేశాక నేను కూడా నార్మల్లీ తీసుకొని ఆల్మోస్ట్ లైక్ నేనే లైక్ ఆ గ్రీన్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ నేనే 90% అయితే వేశాను. అంటే సంథింగ్ డిఫరెంట్‌గా అనిపించింది. సో అందుకే ట్రై చేశాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలు కూడా పెట్టారు. అంటే లైక్ వీ హ్యావ్ అ క్వాలిటీ టైమ్. సో అందుకే మేము దగ్గరగా 3 అవర్స్ వరకు అలా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ ఆర్డర్ చేస్తూ, అలా టేస్ట్ చేస్తూ, దగ్గరగా 3 అవర్స్ వరకు ఆ పెయింట్ చేస్తూ, అలాగైతే మాకు చాలా అంటే చాలా టైం స్పెండ్ అయింది. మాకు తెలియలేదు లైక్ దగ్గరగా 3 అవర్స్ ఉన్నాము అని చెప్పి. సో వీళ్ళిద్దరూ అయితే మాత్రం ఆ పెయింట్ కంప్లీట్ చేస్తేనే గానీ నేను బయటికి రాను అన్నట్టున్నారు. అంటే వాళ్ళు డిజైన్ అనుకున్నారు. సో ఆ డిజైన్ అయ్యేంత వరకు వాళ్ళైతే ట్రై చేశారు. అండ్ ఇక్కడ ఫుడ్ వైస్‌గా చూస్తే ఫుడ్ ప్రైస్ కూడా మనకి బాగుంది. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఓవర్ ప్రైస్డ్. సో ఫుడ్ అయితే కూడా కొంచెం రీజనబుల్గా ఉంది. అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో వీళ్ళైతే ఆర్ట్ అయ్యేంత వరకు వీళ్ళైతే కదలలేదు. వన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడే వీళ్ళైతే బయటికైతే వచ్చారు. దగ్గరగా మేము 4:00 అలాగ ఎంటర్ అయ్యాము. దగ్గరగా అరౌండ్ లైక్ 7 PM అయిపోయింది మేము చెక్అవుట్ అయ్యే టైంకి మాత్రం. మేమైతే ఒక పిక్ రిఫరెన్స్ అయితే తీసుకున్నాము. సో ఆ పిక్‌లో ఉన్నట్టు 90% తెచ్చుకుందాము అని చెప్పి ట్రై చేసాము. మా వంతా మేము చాలా ట్రై చేసాం. బట్ బేసికల్లీ మేము ముగ్గురం ఆర్టిస్ట్‌లం కాదు. సో అదైతే ఫైనల్లీ ఇలాగైతే వచ్చింది. సో ఎస్ఆర్ అని రాసాం. అంటే సుప్రియ, రవితేజ అని చెప్పి. తర్వాత మేమైతే నార్మల్లీ మా హ్యాండ్ ప్రింట్స్ పెడదాము అని చెప్పి ట్రై చేసాము. సో నార్మల్ లవ్ సింబల్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. బట్ అదైతే మరి ఏదో వచ్చింది. లవ్ సింబల్ తప్ప ఇంకోటి ఏదో వచ్చింది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.